గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పిటిషన్ మీద తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్లోకి, పీటీ వారెంట్స్లోకి వెళ్లట్లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఇరువురు వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడిన కేసులో నిందితుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు గనులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకి 195 కోట్ల పైగా నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా వ్యక్తులకు తెలియకుండా వారి పేర్ల మీద ఫోర్జరీ పత్రాలు సృష్టించి సహజ వనరులను దోచుకున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన విచారణలో వంశీ పాత్ర ఉన్నట్టు తేలిందన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ తదితరుల మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గనుల అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకి భారీ నష్టం చేశారని విజిలెన్స్ విచారణలో తేలిందని ఆ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. పీటీ వారెంట్ అమలు చేయబోమని ఇప్పటికీ ఏజీ హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అరెస్టు గురించి పిటిషన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసే ముందు సమయం కావాలని, ఆ తర్వాత విచారణ జరపాలని అభ్యర్థించారు. ఈ ఏడాది మే 29న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హర్నాథ్ విచారణ జరిపారు. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మీద రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ని ఆమోదించింది. విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణలో వంశీ ఆయన అనుచరులు 195 కోట్ల విలువైన ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినట్టు తెలిసింది. జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు 2025 మే 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించగా 2025 మే 29న జస్టిస్ హనీరాధ్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదిస్తూ హైకోర్టు తమ వాదనను పరిగణలో తీసుకోకుండానే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ఆరోపించారు. హైకోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో ఈ కేసు మీద హైకోర్టు మళ్లీ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఈ కేసు మెరిట్స్ ఆధారంగా మరోసారి విచారణ జరపాలని సూచించింది. ఈ కేసు సివిల్ స్వభావం కాకుండా క్రిమినల్ కేసుగా పరిగణించాలని, దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే వంశీ అరెస్టును తాత్కాలికంగా రక్షణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.